Thank you so much, Ravi. Once again, good morning, everyone, and welcome back to our 14th financial well-being session. Hope I'm audible. Yeah. Okay, thank you. So, ఇవాళ సెషన్ బేసికల్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ టాపిక్ అండి, స్టాక్ మార్కెట్. సో పాండమిక్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది సెకండ్ ఇన్కమ్ గురించి కానీ లేకపోతే కొంచెం ఎక్కువ టైం మనం ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఒక ఈజీ వే అని చాలా మంది అనుకున్నారు అండ్ చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు. సమ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ, సమ్ పీపుల్ మైట్ లూజింగ్ మనీ. సో అసలు కొన్ని బేసిక్స్ ఒకసారి కవర్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది, ఎందుకంటే ఈ వార్ వల్ల కూడా మళ్ళీ మార్కెట్ కరెక్షన్స్ జరిగినాయి, కొంచెం మళ్ళీ డిస్కౌంట్ లో మీకు మార్కెట్ కనిపిస్తుంది. సో కొన్ని బేసిక్స్ అనేది మనం ఇవాళ సెషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. యాజ్ రవి రైట్లీ సెడ్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్ ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఎనీ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో టుడే. అండ్ మీకు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ లాంటి పెద్ద పెద్ద టాపిక్స్ ఏం నేను ఇవాళ ఇంట్రడ్యూస్ చేయబోవట్లేదండి. ఐ జస్ట్ వాంట్ టు టచ్ అపాన్ వాట్ ఆర్ ద బేసిక్స్. అంటే ఒక పర్సన్ ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి కన్సెప్షన్ తో స్టాక్ మార్కెట్ లోకి వస్తారు, అసలు స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ఎలాంటి కన్సెప్షన్ తో రావాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ వచ్చే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది మాత్రం ఇవాళ నేను మాట్లాడతాను. సో ఏమన్నా మీకు డ్యూరింగ్ ద సెషన్ ఏమైనా క్వశ్చన్స్ వస్తే కనుక వీ హ్యావ్ ఎ సెపరేట్ Q&A సెషన్ ఎట్ ద ఎండ్. సో యూ కెన్ పార్క్ యువర్ క్వశ్చన్స్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ. సో లెట్ మీ స్టార్ట్. డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఏంటి అని అడగగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు కదండి. సో దాన్ని సింప్లిఫై చేయాలనుకుంటే, ఒకటి, మనం పని చేసి డబ్బులు సంపాదించడం, అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. రెండోది, మన మనకు డబ్బులు సంపాదించడం, సో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. సో ఇవాళ ఆ ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఈ స్టాక్ మార్కెట్ లాంటి అసెట్ క్లాస్ ఎలా ఉపయోగపడబోతుంది అనే దాని గురించి మనం ఇవాళ చూడబోతున్నాం అండి. బిఫోర్ దాట్ ఒక చిన్న కోడ్ తో నేను ఫర్దర్ సెషన్ లోకి వెళ్తాను. You do not need to be wealthy to be an investor, but you need to be an investor to become wealthy. అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఇన్వెస్టర్ అవ్వాలి అంటే మీరు లక్షాధికారి, కోటీశ్వరుడు అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ అదే లక్షాధికారి, కోటీశ్వరుడు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈక్విటీ అనే ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలి. ఈ ఈక్విటీ అనే వర్డ్ ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళ గురించి నేను కొంచెం బేసిక్స్ కూడా చెప్తాను. అసలు ఈక్విటీ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది. బేసిక్ గా స్టాక్ మార్కెట్ కి పర్యాయ పదం అంటే సినోనిమ్ వచ్చి ఈక్విటీ మార్కెట్ అని కూడా పిలుస్తామండి. షేర్ మార్కెట్ అనొచ్చు, ఈక్విటీ మార్కెట్ అనొచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ అని పిలవచ్చు. అసలు ఈక్విటీ అంటే అర్థం ఏంటి అంటే బయింగ్ బిజినెసెస్. ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ బయింగ్ బిజినెసెస్. అంటే మన దగ్గర డబ్బులుండి మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ పెట్టుబడి పెట్టే విధానాన్ని ఈక్విటీ ఇన్వెస్టింగ్ అంటామండి. బట్ ఇక్కడ మనం పెట్టబోయే లేకపోతే మనం పెట్టే పెట్టుబడికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం వాళ్ళు తెలుసుకోవచ్చు. సో జనరల్ గా ఈ ఈక్విటీ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఈక్విటీ ద్వారా మన డబ్బులు పెంచుకోవాలనుకున్నా మనకున్న మార్గాలు ఏంటి అంటే, ఒకటి, డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో మీరు షేర్స్ కొని ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకుంటే ఇన్సూరెన్స్ పాలసీస్ లో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ద్వారా కూడా మీరు ఈ ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. లేకుంటే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మీరు ఈక్విటీ మార్కెట్ లో ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఎంటర్ అవటం వరకు బాగానే ఉందండి. దీంట్లో రిస్కులు లేవా, అసలు దీంట్లో రిటర్న్ వస్తుందని విన్నాం కానీ బట్ ఇది గ్యాంబ్లింగ్ అని కూడా విన్నాం. ఇలా చాలా మందికి చాలా పర్సెప్షన్స్ ఉన్నాయి కదండి. అసలు ఏంటి ఈక్విటీ, స్టాక్ మార్కెట్, షేర్స్ అనగానే మనకు వచ్చే పాయింట్స్ ఏంటి మైండ్ లో అంటే, కొంతమందికి దీంట్లో బాగా డబ్బులు వస్తాయని కన్సెప్షన్ ఉంటుంటుంది. కొంతమందికి ఇది చాలా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. లేకపోతే ఇది చాలా అప్స్ అండ్ డౌన్స్ కి గురవుతూ ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఏం తెలియదు కదా అని కొంతమందికి కన్సెప్షన్ ఉండొచ్చు. మరి కొంతమందికి ఇది మనకు సంబంధించింది కాదు, ఎవరో బాగా చదువుకున్న వాళ్ళకి లేకపోతే ఎవరో బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి. సో కాబట్టి మనకి ఈ సెషన్ పెద్ద ఉపయోగపడదేమో అని కూడా మీకు అనిపించచ్చండి. బట్ నో, నెక్స్ట్ 25 to 35 మినిట్స్ లో మీకు ఈక్విటీ మీద ఉన్న పర్సెప్షన్ కానీ కన్సెప్షన్ కానీ చాలా బెటర్ గా మారుతుందని అయితే నేను ప్రామిస్ చేయగలుగుతానండి. సో అసలు బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఈక్విటీ, అసలు ఈక్విటీ అంటే ఏంటి? ఇందాకే కదా సార్ చెప్పారు, ఈక్విటీ అంటే బయింగ్ బిజినెసెస్ అని. ఇన్వెస్ట్మెంట్ లైక్ బిజినెస్ లో పెట్టే పెట్టుబడినే ఈక్విటీ అని పిలుస్తారని చెప్పాం కదా. రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. బట్ ఈ ఈక్విటీ అనేది చాలా మందికి ఏంటంటే, ఇది ఎవడో కొని ఎక్కడో ఏదో చేస్తే ఇక్కడ నాకు లాభాలు వస్తాయి, ఎవడో ఎక్కడో ఏదో చేస్తే ఇక్కడ నాకు నష్టాలు వస్తాయి, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అసలు ఈక్విటీ అనేది మన రోజువారీ లైఫ్ లోనే ఉంది.
అదేంటి అంటారా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫ్యామిలీలో మనం అంటే లైక్ ఇప్పుడు మనకు తెలియకుండా రోజువారీగా ఎన్ని కంపెనీలని మనం పోషిస్తున్నాము డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ థాట్ ఐ వాంటెడ్ టు షో యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు పిల్లలు బొమ్మలు కొనుక్కోవాలనుకోండి. వి హావ్ ఎ లిస్టెడ్ కంపెనీ. అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఒక బొమ్మలు తయారు చేసే కంపెనీ ఒకటుంది. అంటే ఆ పిల్లవాడు కానీ, లేకపోతే ఇండియాలో ఎవరైనా కానీ, ఆ కంపెనీ తయారు చేసిన బొమ్మలు గనక మీరు కొనుక్కుంటా ఉంటే, ఆ కంపెనీ బిజినెస్ పెరుగుతది. ఆ కంపెనీ బిజినెస్ పెరగటం వల్ల కంపెనీ ప్రాఫిట్స్ ఒస్తాయి. కంపెనీ ప్రాఫిట్స్ రావడం వల్ల ఆ కంపెనీ షేర్‌లు పెరుగుతాయి. సో, ఆ కంపెనీ షేర్ ఎవరైతే హోల్డ్ చేసున్నారో వాళ్ళు లాభం పొందుతారు. ఇది చిన్న విషయం అనిపించచ్చండి. సో, లెట్ మీ టేక్ యూ టు ది బుక్స్. ఇప్పుడు చాలా మంది మనకి పిల్లలు స్కూల్స్‌కెళ్ళేటప్పుడు, లేకపోతే కాలేజెస్‌కెళ్ళేటప్పుడు వాళ్ళు కొనే బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా మనకి బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే లైక్ ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ ఉన్నాయి. లేకపోతే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. సో, యాస్ లాంగ్ యాస్ మనం ఆ కంపెనీ లైక్ ఆ లిస్టెడ్ కంపెనీ బుక్స్ కానీ, ఆ లిస్టెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ కానీ మనం యూజ్ చేస్తా ఉంటే ఆబ్వియస్‌లీ ఆ లిస్టెడ్ కంపెనీ షేర్ పెరుగుతా ఉంటదండి. సో, ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈవెన్ మనం డే స్టార్ట్ చేసేదే వి స్టార్ట్ బై బ్రషింగ్ అవర్ టీత్ రైట్. సో, మనం వాడే టూత్ పేస్ట్ ఇది కూడా ఒక కంపెనీ ప్రొడక్టే. కోల్‌గేట్ కానీ, క్లోజప్ కానివ్వండి, పెప్సోడెంట్ కానివ్వండి, ఏమైనా సరే ఇవన్నీ లిస్టెడ్ కంపెనీస్. సో, ఇక్కడ మీకు రావాల్సిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే నిజమే కదా! మరి నేను పళ్ళు తోముకోవటం మానేస్తే కదా ఈ కంపెనీ షేర్‌లు తగ్గేది, ఈ కంపెనీ ప్రాఫిట్స్ తగ్గేది. మరి నేను యాస్ లాంగ్ యాస్ ఐ బ్రష్ మై టీత్ నాకసలా ఈ కంపెనీలో షేర్‌లు పడిపోకూడదు గదా! లేకపోతే అంటే నేను ఈ కంపెనీ షేర్‌లు కొనుక్కోవడం వల్ల నాకు లాభం వస్తది కదా! అని మీకు ఇక్కడ కొంత క్వెషన్ రావచ్చండి కొంతమందికి. బట్ అది ఇంకొంచెం ఫర్దర్ స్లైడ్స్‌లో నేను మీకు దాన్ని అడ్రెస్ చేస్తాను. బట్ బిఫోర్ థాట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈవెన్ మీరు ఇంట్లో వాడే ఏసీ కావచ్చు, ఇంట్లో వాడే పవర్ కావచ్చు, లేకపోతే మీరు ఇంట్లో వాడే టీవీ కావచ్చు, లేకపోతే మీరు వాడే మొబైల్ ఫోన్‌లు వాడే టెక్నాలజీ కావచ్చు. లైక్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ వాడేవాళ్ళంటే గూగుల్. అంటే మీరు యాస్ లాంగ్ యాస్ యూ యూజ్ ఆండ్రాయిడ్ ఫోన్స్, గూగుల్ ప్రాఫిటబిలిటీ విల్ ఇంక్రీజ్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అన్ ఐఓఎస్, యాపిల్ మార్కెట్ షేర్ విల్ ఇంక్రీజ్. అంటే మన డే టు డే లైఫ్‌లో మీరు తెలియకుండానే కొన్ని వందల నుంచి వేల కంపెనీలని మీరే ఫీడ్ చేస్తున్నారండి. ఎప్పుడైతే ఇవి ఫీడ్ చేయటం మానేస్తామో, అంటే ఎప్పుడైతే ఇవి కన్జ్యూమ్ చేయటం మనం ఆపేస్తామో, మేబీ మీకు ఇంకా సింపుల్ చెప్పొచ్చు. ఫన్నీగా కూడా ఉంటది నేను చెప్పేది. ఈవెన్ మీరు మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళి బర్గర్ తిందాం అనుకున్నా కూడా అది కూడా కంపెనీ షేరేనండి. ఈవెన్ మీ పీవీఆర్‌కెళ్ళి మూవీ చూసారు. అంటే మీరు నాన్ బ్రాండెడ్ థియేటర్స్‌కి వెళ్లి లేకపోతే లోకల్ థియేటర్స్‌కి వెల్ ఆహ్, వెళ్ళటం కాకుండా మీరు ఒక లిస్టెడ్ కంపెనీ అయిన పీవీఆర్ కానీ లేకపోతే ఇంకా బెటర్ స్క్రీన్స్ ఉన్నాయి. మనకి విజయవాడ లాంటి ప్లేసెస్‌లో లేకపోవచ్చేమో గాని బట్ అదర్ దాన్ విజయవాడ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్‌లో వి హావ్ లిస్టెడ్ థియేటర్స్ అన్నమాట. అంటే ఆ థియేటర్‌లో మీరు మూవీ చూడడం వల్ల ఆ కంపెనీ షేర్ పెరుగుతది. అలాగే ఈవెన్ మనం ఇప్పుడు అమెజాన్ చూస్తున్నాం. లైక్ అమెజాన్ ప్రైమ్ యూజ్ చేస్తా ఉంటాము. లేకపోతే సన్ డిష్ వాడతాం. ఇలా చాలా కంపెనీలు, చాలా పనులు మన కంపెనీలతో లింక్ అయ్యి ఉన్నాయండి. సో, యాస్ లాంగ్ యాస్ వి కన్జ్యూమ్ బీ ఇట్ ఫర్ ఫుడ్ ఆర్ బీ ఇట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ బీ ఇట్ ఫర్ రిలాక్సేషన్, ది కంపెనీ ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్. అంటే కంపెనీ సేల్స్ విల్ ఇంక్రీజ్. ఇండీడ్ ఏం జరుగుతదంటే కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయన్నమాట. సిమిలర్‌గా లైక్ సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయంటే ఆబ్వియస్‌లీ షేర్ ప్రైస్ పెరుగుతది. సో, ఎవరైతే ఆ షేర్స్ హోల్డ్ చేసుకున్నారో లాభం కూడా పొందుతారు. సో, ఇక్కడ మీకు కొంచెం ఈక్విటీ అనంగానే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగుండాలి. ఎందుకంటే ఈక్విటీ అంటే అందరూ అనుకునేటట్టు ఏది తక్కువలో దొరుకుతుందో దాంట్లో కొనడం వల్ల డబ్బులు పెరగటం కాదండి ఈక్విటీ. ఈక్విటీ అంటే బిజినెస్‌లో పెట్టుబడి పెట్టటం. ఇక్కడ ఎలాంటి బిజినెస్‌లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయి? ఎలాంటి బిజినెస్‌లో పెట్టుబడి పెడితే నష్టాలొస్తాయి? అసలు ఇవి ఎందుకు లాభాలొస్తాయి? ఎందుకు నష్టాలొస్తాయి? అనేది ఫర్దర్‌గా చూద్దాం. సో, బిఫోర్ థాట్ వై ఈక్విటీస్? ఇందాకే మాట్లాడుకున్నాం కదండీ! పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయటం కోసం ఈక్విటీస్‌ని కన్సిడర్ చేస్తే బావుంటదన్నారు కదా! అంతే కాదండి. ఈక్విటీ ఎందుకు మనం కన్సిడర్ చేయాలి? ఈక్విటీ లేకుండా మనం ఎందుకు ఫర్దర్‌గా మన ఫైనాన్షియల్ లైఫ్‌ని లీడ్ చేయలేము బెటర్‌గా అంటే, ఒకటి ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలంటే ఈక్విటీస్‌లో మనకి ఎక్స్‌పోజర్ ఉండాలి. మన ఫైనాన్షియల్ గోల్స్‌ని టైమ్‌లీ మేనర్‌లో అచీవ్ చేయాలంటే గనక ఖచ్చితంగా ఈక్విటీ సపోర్ట్ తీసుకోవాలి. అంతే కాకుండా మన డబ్బుల్ని మల్టిప్లై చేయాలన్నా కూడా యూ నీడ్ టు క్రియేట్ వెల్త్ త్రూ ఈక్విటీ. సో, ఇవి ఇన్ డీటెయిల్‌గా అసలు ఈ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయటం ఏంటి అనేది చూద్దామండి. సో, ఇక్కడ మీరు ఒక స్క్రీన్ మీద ఈ పిక్చర్ చూస్తే 1990లో మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయనుకుంటే, ఆ 1,00,000ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ అలా మీ ఇంట్లోనే ఉంచారు. సో, దాని విలువ
విత్ ఇన్ నెక్స్ట్ 9 years అంటే 1999కి వచ్చేసరికి దాని విలువ ఎంతకు వచ్చిందో చూడండి. ఇట్ హాస్ కమ్ డౌన్ టు 52,000. అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బులు కానీ ఏదైతే ఉన్నాయో 10 సంవత్సరాల వ్యవధిలో ఆల్మోస్ట్ 50% దాని వాల్యూ తగ్గిపోయిందండి. అదే మీరు ఇక్కడ 2019కి చూస్తే కనుక విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 20 years, సో దాని వాల్యూ ఆల్మోస్ట్ 80% ఈరోడ్ అయింది. అంటే మన డబ్బులు విలువని కాపాడుకోవటానికి మనం డబ్బుల్ని దాయాలి. ఇప్పటి వరకు చాలా సార్లు డబ్బులు ఎందుకు దాయాలి అంటే మనం చాలా ఆన్సర్లు చెప్తా వచ్చేవాళ్ళం కదండి. పిల్లల భవిష్యత్ కోసం, ఎమర్జెన్సీస్ కోసం, లేకపోతే నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నానని. ఇవన్నీ కరెక్టేనండి. బట్ వాటికి అన్నిటికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ రూపాయి విలువని మీరు కాపాడుకోవాలి అంటే మీరు డబ్బులు దాచి తీరాలి. ఎక్కడ దాయాలి? ఎక్కడ దాయొచ్చు అంటే ఎక్కడైతే మీ ఇన్ఫ్లేషన్ కన్నా బెటర్ రిటర్న్స్ రాగలుగుతుందో, అంటే ఇన్ఫ్లేషన్ సుమారుగా 7% ఉంది అంటే, ఇంకొంచెం ఒక సింపుల్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తానండి. ఇన్ఫ్లేషన్ 7% ఉండడం అంటే ఏంటి అంటే మన రూపాయి విలువ ఎవ్రీ ఇయర్ 7% తగ్గుతుంది అని అర్థం. అంటే ఇవాళ 100 రూపాయలతో ఒక వస్తువు నేను ఇవాళ కొనగలిగాను అంటే అదే వస్తువు నేను నెక్స్ట్ ఇయర్ కొనాలి అంటే 107 రూపాయలు పెట్టి నేను కొనాల్సిన అవసరం ఉంటుంది. అంటే నా పర్చేసింగ్ పవర్ పెరిగితే తప్ప నేను ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి నేను నా డబ్బుల్ని పెంచుకోలేను అనమాట. సో చాలా మందికి ఇన్ఫ్లేషన్ అంటే లైక్ ఇన్ఫ్లేషన్ అని వినుంటారు. బట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు అండి. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇన్ఫ్లేషన్ అంటే కొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. అండ్ ఎందుకు ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ఈక్విటీనే కన్సిడర్ చేయాలి అంటే మనకి మోర్ దెన్ 100 years ట్రాక్ రికార్డ్ ఉన్న ఏకైక ఎసెట్ క్లాస్ ఈక్విటీ అండి. సో లాంగ్ టర్మ్ మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి ఎక్కువ రిటర్న్స్ డెలివర్ చేయగలిగిన ఆర్ డబల్ డిజిట్ రిటర్న్ డెలివర్ చేయగలిగిన ఏకైక ప్రొడక్ట్ ఈక్విటీ మాత్రమే. అదేంటి సార్ రియల్ ఎస్టేట్ లో రావా? వస్తాయండి ఖచ్చితంగా. బట్ ఇవాళ టాపిక్ రియల్ ఎస్టేట్ గురించి కాదు అండ్ ఈక్విటీ గురించి, కాబట్టి మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. మీకు ఏమైనా రియల్ ఎస్టేట్ గురించి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకొక సపరేట్ సెషన్ చేస్తాం దాంట్లో, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ జనరల్ గా ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మనం ఫాలో అయ్యే పద్ధతులు ఏంటి అంటే మనకు తెలిసిన ట్రెడిషనల్ మెథడ్స్, పోస్ట్ ఆఫీస్ లో మనీ డిపాజిట్ చేయడము, లేకపోతే బ్యాంక్ లో డిపాజిట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటామండి. బట్ సీరియస్లీ మీ బ్యాంక్ లో 5.5-6% రిటర్న్ ఇస్తున్న, అంటే మీ డబ్బులు 6% రేంజ్ లో పెరుగుతున్నాయి, బట్ మీ లైఫ్ స్టైల్ మాత్రం 7% రేంజ్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాచ్ అవుతుందా, మిస్ మ్యాచ్ అవుతుందా? ఆబ్వియస్లీ మిస్ మ్యాచ్ అవుతుందండి. సో ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు చూస్ చేసుకునేటప్పుడు, డిసైడ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ చూసెన్ ఏ ప్రొడక్ట్ విచ్ కెన్ గివ్ యూ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్ రేట్ రిటర్న్ అన్నమాట. అండ్ ఈవెన్ మీకు ఇవాళ చేసే ప్రతిదీ చాలా మంచిది, గొప్పది అని అనిపిస్తుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెన్ ఐమ్ ఇన్ టు స్కూల్స్, లైక్ స్కూల్లో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నారన్నమాట. ఇన్ ద ఇయర్ 1990లో ఒక 5 lakh రూపీ మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నారు. అండ్ హీ సెడ్, ఈ పాలసీ నీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్నాను నేను, ఈ పాలసీ నేను కడితే నీకు లైక్ యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో సిన్స్ నాకు అప్పుడు ఏం తెలియదు, ఐ సెడ్ ఓకే అని ఉంటాను. అండ్ బట్ వెన్ ఐ కమ్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ స్టేజ్, ఆ పాలసీ మెచ్యూర్ అయ్యి డబ్బులు వచ్చినాయి. అప్పుడు మా నాన్న అన్నారనమాట, నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నీ ఎల్కేజీ అప్పుడు నేను ఈ పాలసీ తీసుకున్నాను, నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఒక 5 లక్షల రూపాయలు వస్తాయి, దాంతో నీకు నేను ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ లో మంచి సీట్ తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ డబ్బులు అడ్మిషన్ కి ఫస్ట్ ఇయర్ కి మాత్రమే సరిపోయేలా కనిపిస్తున్నాయి అని చెప్పి. ఇలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుందండి. మనం ఇవాళ తీసుకునే ఏదైనా సరే ఫ్యూచర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే, అబ్బో నాకు 1 కోటి రూపాయలు వస్తున్నాయి, 50 లక్షలు వస్తున్నాయి, 25 లక్షలు వస్తాయి అంట 10 ఏళ్ల తర్వాత అని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆల్వేస్ రిమెంబర్, మీకు వచ్చేది ఇవాళ కాదు, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. అంటే దాని విలువ ఇవాళ రోజుల్లో ఎంత ఉంటుంది అని గ్రహించి మనం ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ ద కేస్ విత్, ఇవాళ నేను 50 లక్షల పాలసీ తీసుకున్న ఒక 20 ఏళ్ల కోసం, 20 ఏళ్ల తర్వాత వచ్చే 50 లక్షల విలువ ఎంత ఉంటుంది అని ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. సో ప్రొసీడింగ్ ఫర్దర్ టు అచీవ్ గోల్స్. సో గోల్స్ అచీవ్ చేయాలన్నా కూడా నాకు ఈక్విటీ యొక్క సపోర్ట్ కావాల్సి ఉంటుందండి. ఎందుకు? మనకి ఇప్పుడున్న ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా కానివ్వండి, ఈ వీటిలో ఉన్న ఏ ఒక్క రెస్పాన్సిబిలిటీ మనం మీట్ కావాలన్నా ఈక్విటీ సపోర్ట్ లేకుండా మనం ఖచ్చితంగా అవి మనం అనుకున్న టైంలో రీచ్ అవ్వలేమండి. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారేమో కానీ అనుకున్న టైంలో ఆ టార్గెట్ రీచ్ అవటం వల్ల బెనిఫిట్ ఉంటుంది, కానీ జస్ట్ టార్గెట్ రీచ్ అవటం వల్ల బెనిఫిట్ ఉండదు. సో
సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ప్లాన్ చేయకపోతే ఒకవేళ ఏం జరుగుతుంది అని ఎవరికైనా క్వశ్చన్ ఉంటే కనుక మీకు ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతానండి. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం అనమాట. నేను నా పిల్లల మీద ఆధారపడాలనుకుంటున్నానా ఆఫ్టర్ మై రిటైర్మెంట్, ఆర్ నాకు వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే నేను నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నేను లీడ్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ ఆలోచిస్తే కనుక మీకే అర్థమవుతుందండి. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్లానింగ్ ఎర్లీ. అండ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీరు చేయాలనుకున్నా, అంటే లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ మీరు తీసుకోవాలనుకున్నా, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫస్ట్ నీడ్ని అర్థం చేసుకోండి. ఆ నీడ్కి ఏ ప్రొడక్ట్ సూట్ అవుతుందో దాన్ని మీరు తీసుకోండి. అంతేకాని మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం కానివ్వండి, మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి, ఏది బాగుందంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామండి. బాగుండడం ఇన్ ద సెన్స్ ఇన్సూరెన్స్ లో ఒక పాలసీ వచ్చిందంట, చాలా బాగుందంట, సో లెట్ మీ బై. లేకపోతే రియల్ ఎస్టేట్ లో అక్కడ ఏదో వెంచర్ వేసారంటే అతి తక్కువ ప్రైస్ కి దొరుకుతుందంట, లెట్ మీ బై. లేకపోతే ఈక్విటీస్ స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు షేర్లు చాలా తక్కువలో ఉన్నాయంట, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయంట, లెట్ మీ బై. నెవర్ ఎవర్ డూ ఆర్ నెవర్ ఎవర్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ బాగుంటది అని చెప్పి మీరు ఎప్పుడు తీసుకోవద్దు. ఈ ప్రొడక్ట్ మీకు దేనికి సూట్ అవుతుంది, మీ నీడ్కి ఏ ప్రొడక్ట్ సూట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేస్తూ మీ డెసిషన్ తీసుకోవాలే తప్ప నెవర్ ఎవర్ మేక్ యువర్ ప్రొడక్ట్ యాజ్ అ ఫస్ట్ ప్రయారిటీ. మీ నీడ్ ఫస్ట్ ప్రయారిటీ. ఆ నీడ్కి తగ్గట్టు ఏ ప్రొడక్ట్ అయితే సూట్ అవుతుందో దాన్ని, మీ ప్రొడక్ట్ని నెక్స్ట్ ప్రయారిటీ చేయాలంటే సెకండ్ ప్రయారిటీ అనమాట. అండ్ డెఫినెట్లీ ప్లానింగ్ అనేది అంత కష్టమైన విషయం కాదండి, వెన్ యూ హ్యావ్ ఎ రైట్ పర్సన్ డిసైడ్స్ యూ. అండ్ టు క్రియేట్ వెల్త్. సో మీకు ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, లాంగ్ టర్మ్ లో ఈక్విటీలో పెట్టిన డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టిన డబ్బులకి చాలా వ్యత్యాసం మీరు చూడొచ్చు. సో వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి అంటే, 1 టు బీట్ ఇన్ఫ్లేషన్, అంటే 7% కన్నా ఎక్కువ రిటర్న్ ఇవ్వగలిగిన ఏకైక ప్రొడక్ట్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో ఏకైక ప్రొడక్ట్ ఈక్విటీ అన్నమాట. రెండోది, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రియల్ రిటర్న్. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు రియల్ రిటర్న్ అనేది మీరు ఆలోచించాలండి. రియల్ రిటర్న్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సే మీరు బ్యాంక్ వెళ్ళారు, మీరు ఒక 5 year ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే బ్యాంకర్ చెప్పాడు ఇవాళ 5.5% రిటర్న్ ఇస్తున్నామండి అని చెప్పి. సో వాట్ వి అస్యూమ్ ఇస్, నేను ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు సంవత్సరానికి 5,500 వస్తాయి, సో 5 ఏళ్లలో నాకు సుమారుగా ఒక 30,000 వస్తాయి. దిస్ ఇస్ వాట్ వి అండర్స్టాండ్ కదా. బట్ ఎప్పుడు మీరు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిటర్న్ చెక్ చేసేటప్పుడు రియల్ రిటర్న్ ఎంత వస్తుంది అనేది మీరు చెక్ చేయాలండి. అంటే ఏంటి, యాక్చువల్ రిటర్న్ అంటే ఇప్పుడు బ్యాంకర్ చెప్పిన 5.5% ని యాక్చువల్ రిటర్న్ అంటాము. ఇన్ఫ్లేషన్, సో మన రూపాయి విలువని ఈ ఇన్ఫ్లేషన్ ఎంత తినేస్తుంది అంటే, ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ 6% ఉందనుకుంటే, మీ ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు పెట్టిన డబ్బులు 5.5% రిటర్న్ వస్తున్నాయి అనుకుంటే, రియల్ రిటర్న్ ఎంత, 5.5% మైనస్ 6%, విచ్ ఈస్ మైనస్ 0.5%. అంటే రియల్ టర్మ్స్ లో మనం మాట్లాడాలి అంటే, బై కీపింగ్ అవర్ మనీ ఇన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వీఆర్ జస్ట్ లూజింగ్ అవర్ మనీ. సో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితేనే నాకు 0.5% తక్కువ వస్తుంది అన్న సెన్స్ అర్థమవుతుంటే, మరి మనం సేవింగ్స్ అకౌంట్ లోనే సంవత్సరాలు డబ్బులు ఉంచేస్తామే, వాటి పరిస్థితి ఏంటి? సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ నో, ది సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇట్ ఈస్ జస్ట్ 2.5% అండి. సో ₹1,00,000 మీరు సేవింగ్స్ అకౌంట్ లో సంవత్సరం పాటు ఉంచితే మీకు ₹2,500 వస్తుంది. అదే ఇన్ఫ్లేషన్ వల్ల ఆ ₹1,00,000 ₹7,000 మీ వాల్యూ తగ్గిపోతుంది. సో మీరు అర్థం చేసుకోండి, సేవింగ్స్ అకౌంట్ లో బ్యాంకులో మీరు డబ్బులు పెట్టడం వల్ల మీకు ఎక్కువ లాభం వస్తుందా, బ్యాంకర్కి ఎక్కువ లాభం వస్తుందో మీరు ఆలోచించాల్సిన టైం అన్నమాట. సో ఆల్వేస్ రిమెంబర్, సమ్ టైమ్స్ ఇన్ లైఫ్ సెన్సిబుల్ రిస్క్ మనం తీసుకోవాలి అండి. సెన్సిబుల్ రిస్క్ అంటే ఏంటి నా ఉద్దేశం అంటే, ఇప్పుడు సే ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ రీచింగ్ హైదరాబాద్ ఇన్ నెక్స్ట్ 6 hours టైం. లెట్ అస్ అస్యూమ్ 6 గంటల్లో మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఎగ్జాంపుల్. మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఇదే ట్రైన్ వెళ్ళొచ్చు, పర్సనల్ వెహికల్ అంటే లైక్ ప్రైవేట్ వెహికల్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. దేంట్లో మనం అతి తక్కువ టైంలో మన డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతాం అంటే, ఏం స్ట్రైట్ అవే చెప్పొచ్చు, ఫ్లైట్ అయితే మనం అంటే లైక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మన డెస్టినేషన్. బట్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్ ఈజ్ సేఫ్. ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్, ఎస్ ఇట్ ఈస్ సేఫ్, బట్ రిస్క్ లేదా, ఉంది. అంటే లైఫ్ లో కొన్నిసార్లు మీనింగ్ఫుల్ రిస్క్ చేయటం వల్ల మనం అనుకున్న టార్గెట్ ని మీనింగ్ఫుల్ టైంలో రీచ్ అవ్వగలుగుతాము. దాన్నే సెన్సిబుల్ రిస్క్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ చూడాలండి.
అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళి ఒక బిజినెస్ లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటారు. మీరు పెట్టిన పెట్టుబడిని వారం రోజుల్లో ఏమైంది, నెల రోజుల్లో ఏమైంది, సంవత్సరంలో ఏమైంది అని ఎవ్రీ నవ్ అండ్ దెన్ చూసుకుంటా ఉంటామా? ఒక టైము, ఒక టార్గెట్ పెట్టుకొని మనం బిజినెస్ ని స్టార్ట్ చేస్తామా? ఆబ్వియస్లీ కదండి. వి స్టార్ట్ విత్ సమ్ టైమ్ ఇన్ మైండ్ అన్నమాట. సో అలాగనే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రొడక్ట్స్ లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడైనా, లేకపోతే డైరెక్ట్ ఈక్విటీలో మీరు షేర్స్ కొనేటప్పుడైనా సరే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. సో ఐ టెల్ యూ వాట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇన్ నెక్స్ట్ స్లైడ్స్. బై ద వే, ఎంత మందికి సెషన్ కనెక్ట్ అవుతుందండి? ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ బోరింగ్? కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ విండో? Can I see some answers? So Krishnateja garu has raised his hand. Sir, ఏమైనా క్వశ్చన్ Q&As ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎండ్ లో ఆన్సర్ చేస్తాం. జస్ట్ మీకు అర్థమవుతుందని చెప్పడానికి మీరు ఇమోజీ సెలెక్ట్ చేస్తే మాత్రం థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ రియలీ ఫైండ్ ది నాలెడ్జ్ వీఆర్ షేరింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్, ఈ సెషన్ ని మేము ఫేస్బుక్ లో కూడా లైవ్ చేస్తున్నామండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ అవర్ సెషన్ లైవ్. సో ఆ సెషన్ లింక్ మీకు చాట్ విండోలో కూడా మేము ఇప్పుడు షేర్ చేస్తాము. ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ సెషన్ ఇస్ వర్క్, జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి ఒక్కసారి మీ ఫేస్బుక్ వాల్లో, ఫేస్బుక్ పేజ్ లో ఒకసారి షేర్ చేయండి. సో దట్ మీ ఫ్రెండ్ సర్కిల్ కి, నెట్వర్క్ కి కూడా బేసిక్స్ ఆఫ్ ఈక్విటీ గురించి కానీ, లేకపోతే అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ దే గ్రాబ్ ఫ్రమ్ ది స్మాల్ యాక్టివిటీ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో చాలా మంది ఎదురు చూస్తున్న మేబీ పాయింట్ అవ్వచ్చు ఇది. జస్ట్ సెకండ్. సో ఇక్కడ ఒక క్విక్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, సెన్సెక్స్ అంటే ఏంటి అని, కెన్ సమ్వన్ హెల్ప్ మీ ఆన్సరింగ్ ఇన్ ది చాట్ విండో? వాట్ డూ యూ మీన్ బై సెన్సెక్స్ ఇన్ సింపుల్ వన్ లైన్? ఓకే, సో ఐల్ ఆన్సర్. సో బేసికల్ గా సెన్సెక్స్, నిఫ్టీ ఈ మాటలు కొన్ని వేల సార్లు, వందల సార్లు మీరు వినుంటారు, కొన్ని వేల సార్లు, వందల సార్లు దీని గురించి మీరు ఆలోచించి ఉండొచ్చు కూడా. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, సెన్సెక్స్ అనగానే అందరికీ మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ కదా. సెన్సెక్స్ అంటే స్టాక్ మార్కెట్ కాదండి, సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ లో ఒక భాగం అండి. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ చెప్పాలి అంటే, సెన్సెక్స్ బిఫోర్ మీరు తెలుసుకోవాల్సింది మార్కెట్. సో మనకి ఇండియాలో 2 స్టాక్ మార్కెట్లు అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. సో ఇవి సింపుల్ గా చెప్పాలంటే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి మనకు ఒక కూరగాయల బజార్ లాగా అండి. సో మీరు ఒక ప్లేస్ లో అయినా కూరగాయలు కొనొచ్చు, ఇంకో ప్లేస్కి వెళ్ళి ఉన్న కూరగాయల మార్కెట్ కైనా వెళ్ళి మీరు కూరగాయలు కొనొచ్చు. ఇక్కడ టమాటాలు కొన్నా, అక్కడ టమాటాలు కొన్నా ఒక్కటే టమాటాలు కదా. అలాగనే స్టాక్ మార్కెట్ లో మీరు బిఎస్సిలో ఒక కంపెనీ షేర్ కొన్నా, ఎన్ఎస్సిలో ఒక కంపెనీ షేర్ కొన్నా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. బట్ ఎందుకు ఇవాళ సెన్సెక్స్ గురించి నేను చెప్పబోతున్నానంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ ఓల్డెస్ట్ ఇండెక్స్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏషియాలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అండి. సో దాంట్లో ఫామ్ అయిన ఒక ఇండెక్స్, ఒక మార్కెటే ఈ సెన్సెక్స్ అనేది. సో బిఎస్సిలో ఫర్ రఫ్ ఐడియా, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 4,500 కంపెనీస్ లిస్టెడ్ అండి. ఇండియన్ కంపెనీస్ 4,500 కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ 4,500 కంపెనీని ఎవ్రీ నవ్ అండ్ దెన్ ట్రాక్ చేయాలి, అసలు మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఎకానమీ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం కోసం మార్కెట్ ని మొత్తం ట్రాక్ చేయాలి అంటే డిఫికల్ట్. కాబట్టి ఈ మార్కెట్ ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. వీ కాల్ దెమ్ ఎస్ ఇండిసిస్. సో దాంట్లో భాగంగా మాట్లాడుకోబోయేది మన సెన్సెక్స్ అన్నమాట. ఈ సెన్సెక్స్ అనేది ఏంటంటే సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. దిస్ రిప్రజెంట్ జస్ట్ ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ని సెన్సెక్స్ అని పిలుస్తారు. సో సెన్సెక్స్ అంటే స్టాక్ మార్కెట్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 30 కంపెనీస్ అన్నమాట. సో ఇవాళ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సెన్సెక్స్, ఒకవేళ సెన్సెక్స్ కనుక పడిపోయింది అంటే దాని అర్థం స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిందని కాదండి. సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో ఇది స్టార్ట్ అయినప్పుడు, దిస్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1979 విత్ 100 పాయింట్స్ ఇండెక్స్ అన్నమాట. సో ఒకవేళ ఆ టైంలో ₹1,00,000 కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏం జరిగింది అనేది మీకు నేను ఫర్దర్ గా చెప్తాను. బై 2021, అంటే ఈ డేటా మేము తీసింది 2021 మార్చికి తీసామండి.
అప్పటికి ఇండెక్స్ ఇట్ ఈస్ అరౌండ్ 49,500 అనమాట. ఇవాళ మీరు చూస్తే ఇట్ ఈస్ 55,000 దగ్గర ఉన్నది. బట్ అప్పటికి 49,000 మార్క్ దగ్గర ఉన్నది. అంటే పీపుల్ హూ ఇన్వెస్టెడ్ 1 lakh rupee ఇన్ 1979, ఇట్ ఈస్ వర్త్ 5 crores టుడే. ఇట్స్ అన్బిలీవబుల్, రైట్? అవునండి, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎక్కడ చదివినా సరే పేపర్లలో, మీడియాలో, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే విప్రోలో ఇవాళ 100 కోట్లు అయినాయి అంట, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫోసిస్ లో ఇప్పుడు 1000 కోట్లు అయినాయి అంట అని మాట్లాడుతూ ఉంటారు. బట్ అందరూ అయిపోయిన తర్వాత మాట్లాడతారు, కానీ అయ్యే ముందు ఎవరు చెప్పరేంటండి? అది ఎలా తెలుసుకోవటం అని చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు కదండి. బిలీవ్ మీ, ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి. నో వన్ నోస్ who is going to be or which company is going to be next Wipro or next Infosys or next TCS or next Microsoft. Evarki తెలియదు. So you have to understand the basics of the company before investing, and you have to trust the journey. Ante. So ఈ 40 years journey ఏదైతే ఉందో, ఈ 40 years లో మార్కెట్ హ్యాస్ డెలివర్డ్ ఆల్మోస్ట్ 16% రిటర్న్ అండి. అవునా, నిజమా అని మీకు చాలా మంది క్వశ్చన్ వస్తూ ఉంటుందండి. అదే నేను ఇందాక నుంచి నేను చెప్తుంది ఏంటంటే, మనకి రియల్ రిటర్న్ చూడాలి అంటే మనకు వచ్చిన ప్రొడక్ట్లో రిటర్న్ లోంచి ఇన్ఫ్లేషన్ తీసేయంగా మిగిలిందే రియల్ రిటర్న్ అని మాట్లాడుతున్నాం. ఈ రియల్ రిటర్న్ ని మీరు ఎక్కువ శాతం మీరు ఎర్న్ చేయగలిగేది ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్న ప్రొడక్ట్ ద్వారానే మీరు ఎర్న్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ మీకు సింపుల్ కనిపిస్తుంది కదండి, ₹1,00,000 పెడితే 5 కోట్లు అయిపోయినాయి అని చెప్పి. బట్ నేనైతే ఎవరిని చూడలేదే అని మీకు అనిపించవచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు 1,00,000 పెడితే 1,50,000 అయిందనో, 1,00,000 పెడితే 50,000 అయిందనో, లేకపోతే 50,000 పెడితే 5,000 ఉందనో ఇలా మాట్లాడుకోవడం చూసాం. కానీ ఇంత నిజంగా పెరుగుతుందా? అసలు ఎవరికి వస్తాయి ఈ డబ్బులు, ఎందుకు వస్తాయి ఈ డబ్బులు అన్న క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ లైన్ లో నేను చెప్తానండి. బట్ బిఫోర్ దాట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు మనం డెస్టినేషన్ దృష్టిలో పెట్టుకునే మనం ఏ పనైనా చేస్తామండి. బట్ డెస్టినేషన్ మన పనిని స్టార్ట్ చేయడానికి ఎంతైతే ఇంపార్టెంటో, జర్నీ కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్ అండి. అంటే ఈ జర్నీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ జర్నీ ఎలా ఉంటది అంటే, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఈ 42 years టైం పీరియడ్ లో 2 వరల్డ్ వార్స్ జరిగినాయి. చాలా ఫైనాన్షియల్ స్కాండల్స్ జరిగినాయి. మీకు హర్షద్ మెహతా స్కామ్, క్యాథన్ పరేఖ్ స్కామ్, ఇంకా అతి ముఖ్యమైన న్యూస్, ఎకానమీని డిస్టర్బ్ చేసే న్యూస్ ఏంటంటే, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ని అసాసినేషన్ కూడా చేశారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. అండ్ గ్లోబల్ మార్కెట్స్ వల్ల కూడా, అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల కూడా మన మార్కెట్స్ టంబుల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు 10 గవర్నమెంట్ల పైనే చేంజెస్ అయినాయి. అండ్ చాలా న్యాచురల్ డిజాస్టర్స్ మన ఎకానమీని డిస్టర్బ్ చేసినాయి. అంటే ఈవెన్ రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే, ది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, ది పాండమిక్, ఇట్ డిస్టర్బ్డ్ ది ఎకానమీ ఆర్ ది గ్లోబ్, అక్రాస్ ది గ్లోబ్ ఈ అన్ని ఎకానమీస్ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ మార్కెట్ అనేది, ఈ స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ లో మార్కెట్ న్యూస్ ని బట్టి, షార్ట్ టర్మ్ వ్యూస్ ని బట్టి, అనలిస్ట్ల యొక్క మాటలను బట్టి కూడా కంపెనీలు అప్స్ అండ్ డౌన్స్, అంటే ఈ వోలటాలిటీకి గురవుతూ ఉంటాయండి. బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక్కటే పాయింట్ ఏంటి అంటే, మీ జర్నీలో ఈ స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, మధ్యలో గుంటలు కూడా వస్తాయి. అవి దాటుకుంటా మీరు ముందుకెళ్తేనే మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతారు. అక్కడే మీ వెల్త్ ని మీరు చూడగలుగుతారు. దిస్ ఇస్ నాట్ అంత ఈజీ జర్నీ కాదు. అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంత ఈజీగా ఈ జర్నీ ఏమి ఉండదండి. సో ఇప్పుడు ఏమైందంటే, మనకి టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోవటం వల్ల గూగుల్ చేసినా మనకి డేటా దొరుకుతుంది, యూట్యూబ్కి వెళ్ళి కొట్టిన కొన్ని వందల్లో వీడియోలు, సో కాల్ ది గ్రేట్ స్పీకర్స్, అనలిస్టులు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీకు వినొచ్చండి. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఎవరు ఏం చెప్పినా సరే, దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్ అండి. యూ హ్యావ్ టు ఫాలో సో దట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ మనీ. హియర్ ఇస్ ది ఆన్సర్. సో మరి మీరు ఇందాక చెప్పినట్టు ₹1,00,000 పెడితే 5 కోట్లని ఉంది కదండి, మీరు ఎవరినైనా చూసారా? మేమైతే ఎవరిని చూడలేదు, మేమైతే ఎవరిని ఎక్కడ వినలేదు. అంత ₹1,00,000 పెడితే 500 times రిటర్న్ అనేది ఎక్కడ చూడలేదు అని అనుకుంటున్నారు కదా. సో ఐడియల్లీ వి ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ డేటా అండి. ₹1,00,000 ఇన్వెస్ట్ 1979 లో సెన్సెక్స్ లో పెట్టి ఇవాళ ₹1,00,00,000 5 కోట్ల అయిన ఇన్వెస్టర్స్ అయితే మేము కూడా చూడలేదు. బట్ వాట్ రియల్లీ డేటా స్పీక్స్ ఈస్, ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్స్ వచ్చి ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ రావట్లేదు అంటే దాని అర్థం ఇన్వెస్ట్మెంట్ లో ప్రాబ్లం కాదండి, ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ లో ప్రాబ్లం. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సో కాల్డ్ 40 years డేటా ఏం మాట్లాడినాను, జస్ట్ ఐల్ టేక్ యూ 10 year బ్యాక్ డేటా. మీకు అరౌండ్ 2000 ఆ టైంలో మీరు మార్కెట్ చూస్తే, అంటే సెన్సెక్స్ అనే దాని గురించి మీరు మాట్లాడితే కనుక, ఇట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 8,000 9,000 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ఉంది అనుకుంటే, ఫ్రమ్ దెన్ 2000 నుంచి 2022 ఈ 22 year లో మార్కెట్ హ్యాస్
మల్టిప్లైడ్ యువర్ మనీ బై ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ మల్టిప్లై చేసింది. సో ఈ 5-6 టైమ్స్ గ్రోత్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఎంతమంది తీసుకొని ఉంటారు 5 to 6 టైమ్స్ ఆఫ్ దర్ వెల్త్? మోస్ట్లీ చాలా నెగ్లిజిబుల్ అంటాం, లేకపోతే ఎవరిని చూడలేదు అంటాం. ఎందుకు అంటే వెన్ వి ఇన్వెస్ట్ ఇన్ వన్ కంపెనీ, మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 అయింది, లేకపోతే 2,00,000 అయింది. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇమీడియట్లీ? సో ఇక్కడ దాకా వచ్చింది చాలే తీసేద్దామని చెప్పి తీసేయచ్చు, లేకపోతే ఇది ఫర్దర్ గా పడిపోతుందేమో, ఇంత పెరిగిపోయింది కదా ఇంకా దీంట్లో గ్రోత్ ఉండదు అని బయటకు వచ్చేయచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ పడిందని చెప్పి మీ కంపెనీ ప్రాఫిట్ కూడా, మీరు కొన్న షేర్ యొక్క ప్రాఫిట్ కూడా మీ ₹1,00,000 ఏదైతే 2,00,000 అయిందో అది 1,50,000కి రావడం వల్ల మీరు ఇంకా కంగారుతో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటికి రావచ్చు. లేకపోతే ఎక్కడో మీడియాలోనో, న్యూస్ ఛానల్లోనో, ట్విట్టర్లోనో మీరు ఈ కంపెనీ సీఈఓ చేంజ్ అవుతున్నాడంట, సో వచ్చే సీఈఓ అంత ఎఫిషియెంట్ కాదంట అనే న్యూస్ వల్ల ఈ కంపెనీ షేర్ పడిపోతుందని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ రీజన్స్ నాట్ టు స్టే ఇన్వెస్టెడ్ అండి. సో దాన్ని బిహేవియర్ గ్యాప్ అంటాము. సో ఈవెన్ మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్ ఏదైనా సరే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టార్గెట్ ఇన్ యువర్ మైండ్. అది టైం టార్గెట్ అన్న అవ్వాలి, లేకపోతే వాల్యూ టార్గెట్ అన్న అవ్వాలి. టైం టార్గెట్ అంటే నా ఉద్దేశం ఏంటి? ఓకే, నేను ఈ మనీ ఇన్వెస్ట్ చేస్తాను, బట్ ఇంతకాలానికి ఇన్వెస్ట్ చేస్తాను. 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 25 ఏళ్ళు అవ్వచ్చు. సో ఆ టైం ఉన్నంత వరకు మీరు ఏదైతే టైం అనుకొని మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటారో, ఆ టైం వరకు మీరు ఉంటేనే యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అండి. అంతే తప్ప నేను ఇవాళ ₹1,00,000 పెట్టాను, అది 50,000 అయిపోయింది 2 ఏళ్లలోనే, సో నాకు చాలు అని చెప్పి నేను ఎగ్జిట్ అవ్వకూడదు. లేదు, ఇందాక నేను ఏదైతే చెప్పానో టైం టార్గెట్ ఎట్లయితే పెట్టుకోవచ్చు, అలాగే వాల్యూ టార్గెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నా 1,00,000 2,00,000 అవుతుందో నేను ఎగ్జిట్ అయిపోతాను, దట్స్ ఫైన్. అంటే మీరు ఏదైతే టార్గెట్ డిసైడ్ చేసుకొని ఎంటర్ అవుతారో దాన్ని బట్టి తీసుకోబోయే డెసిషన్స్ ఎప్పుడైనా సరే మీకు పెయిన్ ని క్రియేట్ చేయవండి, ప్లెజర్ ని క్రియేట్ చేస్తాయి ఎప్పుడైనా సరే. సో ఈ ఇన్వెస్టర్ బిహేవియర్ గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ వీ హ్యావ్. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనొచ్చు. ఇప్పుడు ఎందుకు అవేర్నెస్ లేదంటున్నారండి? ఇప్పుడు మీరే అన్నారు కదా ఇందాక, గూగుల్లో నేను ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ప్లెంటీ ఆఫ్ డేటా దొరుకుతుంది, లేకపోతే నాకు ఏ విషయం తెలియకపోయినా నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ స్పీకర్స్ చెప్తా ఉంటారు. ఎస్, యు ఆర్ ఆల్వేస్ రైట్ అండి, మీరు చెప్పింది కరెక్టే. గూగుల్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, యూట్యూబ్లోకి వెళ్తే ప్రజెంటేషన్ దొరుకుతుంది. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఏం దొరికినా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పరండి, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. మీకు ఏ ఆర్టికల్ రాసినా సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇలా ఉండబోతుంది అని చెప్తారు, కానీ మీరైతే ఇలా యాక్షన్ తీసుకోవాలని ఏ ఒక్కళ్ళు చెప్పరు కదా. సో అలాగే ఆల్వేస్ రిమెంబర్, నెవర్ ఎవర్ ఫాలో ది హర్డ్ మెంటాలిటీ. అంటే లైక్ నా ఫ్రెండ్ ఇది చేశాడు, సో వాడికి డబ్బులు వచ్చినాయి, సో నేను కూడా అది చేస్తాను. లేకపోతే మా కలీగ్స్ అంతా ఇది చేస్తున్నారు ఎప్పటి నుంచో, సో నేను చేయకపోతే నాకు ఏదో చాలా గిల్టీ ఉంది, వాళ్ళంతా ఎక్కువ సంపాదించేస్తున్నారేమో, నాకు దీని గురించి ఏం తెలియట్లేదేమో, సో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తే నాకు కూడా డబ్బులు వస్తాయి. నెవర్ ఎవర్ ఫాలో దోస్ థింగ్స్ అండి. అంటే ఆల్వేస్ రిమెంబర్, మీకు ఉండే టెంపర్మెంటు పక్కన వాళ్ళకు ఉండే టెంపర్మెంటు ఒకటి కాదు. మీ మైండ్ సెట్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ మైండ్ సెట్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి కావు. మీకు ఒకలా అనిపించవచ్చు. సో ఆల్వేస్ రిమెంబర్, ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయినా సరే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ప్రాస్పెక్టివ్ ఫస్ట్. నా నీడ్ ఏంటి, నా దగ్గర ఉన్న మనీ ఫ్లో ఏంటి, దానికి నాకున్న పాసిబిలిటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటి, దాంట్లో నేను తీసుకోవాల్సిన రిస్క్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ దాట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కోచ్, ఫైనాన్షియల్ కోచ్ ఉంటేనే మీకు ఆ గైడెన్స్ అనేది ఈజీగా ఉంటుందండి. జస్ట్ యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, లేకపోతే గూగుల్లోనో మీరు ఇన్ఫర్మేషన్ దొరికింది కదా అని చెప్పి నేను చదువుకొని నేను డెసిషన్ తీసుకుంటాను అంటే అది ఎలా ఉంటుందంటే, నాకు స్టమక్ పెయిన్ వచ్చిందని యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది సర్జరీ ఎలా చేసుకోవాలని, సో ఆ సర్జరీ వీడియో చూసి నేను సర్జరీ చేసుకుంటాను అన్నట్టు ఉంటుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది ఫైనల్లీ అంటే, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. యూ లెర్న్ లెసన్స్ త్రూ యువర్ ఇన్వెస్ట్మెంట్, బట్ యూ విల్ నాట్ క్రియేట్ వెల్త్. సో ఈ ఏదైతే లాస్ ఉంటుందో, మనీ లాస్ చెప్పట్లేదండి, టైం లాస్ ఉంటుందో, ఆ లెసన్ మీరు నేర్చుకోవడానికి కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, బట్ అప్పటికే మీ గోల్స్ చాలా దగ్గరికి వెళ్ళిపోవచ్చు మీరు. సో లెట్ మీ టెల్ యూ దిస్. సో ఇక్కడ మీకు ఒక నేను సెన్సెక్స్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఫర్దర్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్లో, ఐ మీన్ సెన్సెక్స్ లో 1 year పీరియడ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దే హ్యావ్ సీన్, ఇది హిస్టారికల్ డేటా అండి, ఆల్మోస్ట్ 1979 నుంచి 2020 వరకు డేటా అనమాట, 40 year జర్నీ ఆఫ్ సెన్సెక్స్.
సో 1 year పీరియడ్ లో మీరు చూస్తే ఈ డార్క్ కలర్ చార్ట్స్ ఏమో నెగిటివ్ రిప్రజెంట్ చేస్తాయండి, అండ్ ఈ లైట్ బ్రైట్ కలర్ రిటర్న్స్ ఏమో పాజిటివ్ రిప్రజెంట్ చేస్తాయి అనమాట. సో 1 year పీరియడ్ లో there are 27% ఛాన్సెస్ దట్ యు విల్ నాట్ మేక్ మనీ. సో డేటా ఏం చెప్తుందంటే, ఒక సంవత్సరం కోసం స్టాక్ మార్కెట్ కి ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారో నియర్లీ 30% ఆఫ్ ది టైమ్స్ దే విల్ నాట్ మేక్ మనీ, దే లూజ్ మనీ. దట్ ఈస్ వాట్ డేటా సేస్. అదే 3 years వస్తే ఏమైనా బెటర్ ఉంటుందా? విల్ సీ. సో ఈవెన్ 3 years మీరు వచ్చినా కూడా ఇట్ సేస్ 11% ఆఫ్ ది టైమ్స్ ఆర్ 11% ఆఫ్ ద పీపుల్ who invest into stock market over a period of 3 years, still they have a negative chances of there are less chances of making money అన్నమాట. అదే మీరు 5 year పీరియడ్ కి వెళ్తే still there is a chance of losing money, and almost 10% chances are there that people will lose money even if you invest into stock market for 5 year period. అలాంటిది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా మందికి లాంగ్ టర్మ్ అంటే 9 o'clock కి ట్రాన్సాక్షన్, 9 o'clock కి పర్చేస్ చేయటం, 4 o'clock కి సెల్ చేయటమే లాంగ్ టర్మ్ అని తెలుసు చాలా మంది. సో లాంగ్ టర్మ్ అంటే నెలలు కూడా కాదండి, సంవత్సరాలు. మీరు ఇంకా గంటల్లోనూ రోజుల్లోనే లాంగ్ టర్మ్ అని మాట్లాడుకుంటుంటే కనుక యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడలేదు, సెన్సెక్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ అని మాట్లాడుకున్నాం కదా. ఇంత తోపు 30 కంపెనీల్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 5 year కోసం ఇన్వెస్ట్ చేసినా కూడా ఇఫ్ యూఆర్ లూజింగ్, అంటే 10% ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ, దెన్ థింక్ అబౌట్ ది అదర్ కంపెనీస్ బియాండ్ సెన్సెక్స్. సో కొన్నిసార్లు మనం ఎప్పుడు మన స్టాక్ పికింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు అది హైలో ఉందంట, ఇవాళ తక్కువలో దొరుకుతుందంట, ఒకప్పుడు అది 3 digit లో ఉందంట, ఇప్పుడు 2 digit కి వచ్చిందంట అని చెప్పి మనం స్టాక్స్ జనరల్ గా పిక్ చేస్తూ ఉంటామండి. సో ఇంకా దాని గురించి నేను చెప్పనే అవసరం లేదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ఆర్డర్ టు సీ మనీ ఇన్ ఈక్విటీస్. అదే మీరు 7 year అండ్ అబోవ్ హొరైజన్ కనుక మీరు చూసినట్టయితే సెన్సెక్స్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడూను నెగిటివ్ రిటర్న్ రాలేదు. అంటే పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ టాప్ 30 కంపెనీస్ ఆఫ్ బిఎస్సి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years, any 7 year period in last 40 years, they have never ever seen negative return, and the worst case return is 4.5%. So, and you can see here over a period of 10 year, 15 year, 20 year, there is no chance of negative anamata. So before proceeding to the next slide, I just want to reiterate this quote again. The stock market is a device for transferring money from the impatient investor to the patient investor. సో ఇక్కడ డబ్బులు ఎవరికి వస్తాయి అంటే, ఎవరైతే ప్యాసివ్ గా ఉంటారో, ఎవరైతే ఇన్యాక్టివ్ గా ఉంటారో దే విల్ మేక్ మనీ. బట్ రివర్స్ లో మీరు ఎప్పుడు ఏం వింటూ ఉంటారంటే, ఏ ఆర్టికల్ చూసినా సరే మీరు కొన్న స్టాక్ ని రోజు ట్రాక్ చేసుకోవాలి, మీరు కొన్న కంపెనీని ఎవ్రీ వీక్ ఒకసారి స్టడీ చేయాలి, సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చదవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్లు చదవాలి అని వింటూ ఉంటారు కదా. నో అండి, when you buy a quality company you have to hold it for ever. ఎంత లాంగ్ టర్మ్ మీరు ఉండగలిగితే అంత లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేస్తే మాత్రం believe me, you will make money. So this is the chart of Sensex. ఇందాక మీకు ఏదైతే బార్ అంటే డేటాలో నెంబర్స్ లో చూపించాను, దీస్ ఆర్ ది రీజన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే 1991 లో సెన్సెక్స్ is somewhere around it is somewhere around 2000 points దగ్గర ఉందండి. అంటే 1991 లో 2000 దగ్గర ఉన్న సెన్సెక్స్ ఇవాళ 55,000 అయింది. అంటే ఆల్మోస్ట్ 27 times మల్టిప్లై అయింది మీ వెల్త్. ఎంత కాలంలో? 30 ఏళ్లలో. సో ఈ 32 ఏళ్లలో మీ వెల్త్ 32 times అయిందండి. సో ఈ 32 times అయిన ప్రాసెస్ లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. మీరు చూడండి, ఈసీజీలో ఉన్న మన గ్రాఫ్ లాగా, లైక్ మన హార్ట్ బీట్ ని మెజర్ చేసే గ్రాఫ్ లాగా మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. సమ్టైమ్స్ యూ విల్ సీ హై, సమ్టైమ్స్ యూ విల్ సీ లో, సమ్టైమ్స్ యూ విల్ సీ దట్ ఇంకా ఇదే ఎండ్, మార్కెట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి డబ్బులు ఏం పెరగవంట, ఇలాంటి న్యూస్లే వింటారు. బట్ ఇఫ్ యూ సీ ఇన్ ఏ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ దిస్ 30 years, in 1990 if it is at 2000 level, today we are at 50,000 level. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ గ్రో అయింది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మార్కెట్ ఎప్పుడు లీనియర్ గా పెరగదండి. అంటే మీరు ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి రోజు మీకు పెరుగుతున్నట్టు కనిపించదు. మార్కెట్ గ్రోత్ అనేది ఒడిదుడుకుల్లోనే పెరుగుతుంది. ఇప్పుడు ఒక 6 months బేబీయో 7 months బేబీయో ఉన్నారండి, వాళ్ళు నడక నేర్చుకునే టైంలో ఆ ప్రాసెస్ లో
ఒకేసారి పాకటం దగ్గర నుంచి పరిగెట్టడం మొదలు పెడతారా? లేకపోతే పాకటం దగ్గర నుంచి నుంచోవటం స్టార్ట్ చేస్తారు. నుంచోవటం తర్వాత నుంచి అడుగులు వేయటం స్టార్ట్ చేస్తారు. అడుగులు వేసిన దగ్గర నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. సో దానికి ఎలా అయితే ఫేజెస్ ఉన్నాయో, ఈవెన్ మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా ఫేజెస్ ఉంటాయండి. మీరు ఇన్వెస్ట్ చేయంగానే మార్కెట్ పరిగెట్టదు. మీరు ఇన్వెస్ట్ చేయంగానే కంపెనీ లాభాల్లోకి వెళ్ళిపోదు. So remember this basics. And whenever you see there is a good correction in stock market, always recollect this quote: corrections అనేవి టెంపరరీయే, గ్రోత్ మాత్రం పర్మనెంట్. సో ఎందుకు గ్రోత్ పర్మనెంట్ అంటున్నానంటే, మీకు నేను ఇనీషియల్ స్లైడ్ లో చెప్పానండి, ఈక్విటీ అంటే బిజినెసెసే. సో ఆ బిజినెసెస్ అన్ని మనలాంటి కన్స్యూమర్స్ కన్స్యూమ్ చేయటం వల్ల బతుకున్న కంపెనీలే. సో మనం కన్సంప్షన్ ఎప్పుడు ఆపేస్తాం? సో లెట్ మీ టేక్ టు ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి వార్ జరుగుతుంది. సో ఆ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల క్రూడ్ ప్రైసెస్ పెరగడం వల్ల మార్కెట్ కరెక్షన్ అయ్యింది. ఆ మార్కెట్ కరెక్షన్ అవ్వటం వల్ల జనరల్ గా చాలా మంది నాకు కాల్ చేసి అన్నది ఏంటంటే, సార్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బులు తీసేద్దామా, ఇప్పుడు మార్కెట్లు పడిపోతున్నాయంట కదా, సో ఇంకా అసలు ఇది ఏమవుతుందో తెలియదు, ఇది వరల్డ్ వార్ 3 వెళ్తుందో లేకపోతే తర్వాత అది వరల్డ్ వార్ 4 అవుతుందో తెలియదు, సో ముందు ఎగ్జిట్ అయిపోదాం అని చాలా మంది మాకు కాల్ చేసి ఉన్నారని. బట్ మేము వాళ్ళని అడిగిన ఒక పాయింట్ ఒకటే ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుందని చెప్పి మనం ఏమన్నా మన కన్జంప్షన్స్ ని ఆపేసామా? లైక్ తినడం ఆపేసామా, లేకపోతే తిరగడం ఆపేసామా, కొనడం ఆపేసామా, ఏది ఆపేసాము? వీ స్టాప్డ్ నథింగ్ కదా. సో అక్కడ వాళ్ళు కొట్టుకుంటే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ కరెక్ట్ అవడానికి రీజన్ ఏంటి అంటే, యాజ్ ఎ సెడ్, ఆ షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ అనేవి న్యూస్, పొలిటికల్ వ్యూస్ బేస్ చేసుకునే ఉంటాయండి. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఆ కంపెనీలో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే కనుక ఆ కంపెనీ గ్రో అవుతుంది, ఈవెన్ అది మార్కెట్ అయినా కూడా. సో ఆల్వేస్ రిమెంబర్, కరెక్షన్స్ ఆర్ టెంపరరీ, గ్రోత్ ఈజ్ పర్మనెంట్. ఇంకొక 10 minutes నేను టైం తీసుకుంటానండి. లైక్ మేము ఆల్రెడీ 45 minutes అన్నాం, బట్ we've exceeded 5 minutes. So if with your permission, if it is okay, I'll take another 5 minutes, another 10 minutes time. So is it okay? Can someone respond in chat window? Okay, thank you Andy. సో ఇది నేను పెద్ద ఎక్కువ ఎంఫసిస్ చేయను ఈ షీట్ మీద. జస్ట్ టాప్ సెన్సెక్స్ క్రాషెస్ ఇప్పటి వరకు లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఒక్క సింగిల్ డేలో మార్కెట్ ఎంత కరెక్ట్ అయింది అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ మీరు చూస్తే కనుక డ్యూరింగ్ పాండమిక్ ఒక్క రోజులో మార్కెట్ 13% కరెక్ట్ అయిందండి. కరెక్షన్ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఫాల్ అయింది అంటే ఇవాళ మార్కెట్ 50,000 దగ్గర ఉంది, ఒకేసారి 5,000 ఒకేసారి 6,500 పాయింట్స్ పడిపోవడం అనమాట. సో జనరల్లీ మనం ఏమనుకుంటాం, మార్కెట్ 500 పాయింట్స్ పడంగానే అమ్మో మార్కెట్ పడిపోయిందంటే ఏమైపోతాయి నా ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మార్కెట్స్ ఇలాంటి సర్ప్రైజెస్ ఉంటాయండి. మార్కెట్లో ఎప్పుడు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎంతవరకు వెళ్తుంది, నో వన్ కెన్ ప్రిడిక్ట్ అండి. బిలీవ్ మీ, ఎవరు ఎంత గొప్ప వాళ్ళు మీకు ఏం చెప్పినా సరే, ఆల్వేస్ రిమెంబర్, దిస్ కాన్ బి ప్రిడిక్టబుల్. జస్ట్ అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. This is one interesting slide I just wanted to share with all of you. So మార్కెట్లో రిస్క్ అంటే ఏంటి? ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో రిస్క్ ఉందని మాట్లాడుతూ ఉంటాము, రిస్క్ అని ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, రిస్క్ అంటే మీ డబ్బులు పోవడమే కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రాకపోవడానికి కూడా రిస్క్ అనే అంటాం. సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్టేషన్స్ రైట్ గా పెట్టుకుంటే డెఫినెట్లీ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో జనరల్లీ మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే, మార్కెట్ ఎప్పుడు ఇలానే పెరగాలని అనుకుంటాం. సో నేను ఇవాళ ఇన్వెస్ట్ చేశాను, వీళ్ళు ఒక 5-6 years ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీస్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% రిటర్న్ వస్తుంది అన్నారంటే, ఎవ్రీ ఇయర్ నాకు 12 వస్తుందని అనుకుంటాం. లైక్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చినట్టు, పోస్ట్ ఆఫీస్ లో వచ్చినట్టు ఎవ్రీ నౌ అండ్ దెన్ అది పెరగదండి. మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉంటది. చూడండి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెరుగుతుంది, అలానే తగ్గుతుంది కూడా. సో ఆల్వేస్ రిమెంబర్, ఇందాక నేను చెప్పినట్టు, కరెక్షన్స్ ఆర్ టెంపరరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. అండ్ ఆల్వేస్ మేక్ యువర్ కరెక్షన్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత అది సిగ్నిఫికెంట్ గా ఫాల్ అవటం చూస్తారో, సిగ్నిఫికెంట్ గా తగ్గడం చూస్తారో, మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే గనక ఇట్స్ ఎ టైమ్ టు బై. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆషాఢం సేల్ జరిగినప్పుడు బట్టలు కొనుక్కోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా ఎలా అయితే వెళ్తాము, లేకపోతే అమెజాన్ ఓడో ఫ్లిప్కార్ట్ ఓడో ఫ్రీడమ్ సేల్ అనగానే అవసరం ఉన్నా లేకపోయినా డిస్కౌంట్ ఉందని చెప్పి మనం ఇంట్లో కొనుక్కుంటాము. అలాగనే మీ దగ్గర మీకు ఫ్యూచర్ వెల్త్ అవసరం ఉందా లేదా అనేది క్వశ్చన్ పక్కన పెట్టి,
మార్కెట్ తగ్గితే కనుక ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ హ్యావ్ టు బై అండి. ఆల్వేస్ రిమెంబర్ దిస్ సూత్ర. ఈక్విటీ అనగానే మనం దాని ఏదో భూతంగా చూస్తామండి. దీన్ని మీరు ఒక ఎసెట్ క్లాస్ లాగా చూడాలి. ఇప్పుడు మనకి బంగారం అనేది ఒక ఎలా అయితే ఒక ఎసెట్ క్లాసో, ఈక్విటీ కూడా ఒక ఎసెట్ క్లాసే. ఇప్పుడు మనం గోల్డ్ తగ్గినప్పుడు కొనడానికి ముందుకెళ్తామా? ఉన్న బంగారాన్ని అమ్మేయడానికి ఆలోచిస్తామా? అది అసలు జరగదు కదా. అవసరం ఉన్నా లేకపోయినా తగ్గిందంట, రేపు ఫ్యూచర్ లో పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు, మనం కొనుక్కోవచ్చు అని చెప్పి కొంటాం కదా. అలాగనే ఈక్విటీ మార్కెట్ లో కూడా వెన్ యూ సీ ఎనీ కరెక్షన్స్, ఇట్స్ టైమ్ టు బై, నాట్ టు వరీ ఆర్ నాట్ టు బి పానిక్. దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ డేటా అండి. ఎందుకు మీరు మార్కెట్ ని టైం చేయకూడదు, ఎందుకు మీకు మార్కెట్ కి టైం ఇవ్వాలి అనే డేటా. కొంచెం ఓల్డ్ డేటా, బట్ దిస్ గివ్స్ యూ వెరీ సెన్సిబుల్ ఐడియా అన్నమాట. ఇది నేను 1991 నుంచి 2015 వరకు తీసిన నాకు దొరికిన డేటా అండి. ఈ టైంలో అంటే ఆల్మోస్ట్ ఈ 25 years టైంలో సెన్సెక్స్ 15% రిటర్న్ ఇచ్చింది. సో అంతవరకు బాగానే ఉంది కదా. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ 25 years టైం పీరియడ్ లో అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రేడింగ్ డేస్ అంటే లైక్ ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయంటే సుమారుగా 6,000 ట్రేడింగ్ డేస్ ఉన్నాయండి ఈ 25 సంవత్సరాలు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ 5,800 ట్రేడింగ్ డేస్ అంటే వర్కింగ్ డేస్ అనమాట. స్టాక్ మార్కెట్ పనిచేసిన రోజులు 25 సంవత్సరాల్లో 5,812 రోజులు. ఈ 5,800 రోజుల్లో ఓన్లీ 21 days లో మాత్రమే ఒక సింగిల్ డేలో మీ ఇన్వెస్ట్మెంట్ 6% గ్రో అయింది. అంటే సెన్సెక్స్ 6 కొట్టింది. అలాగే 4 కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అవి మాత్రం జస్ట్ అంటే లైక్ 90 days మాత్రమే. అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక్క 90 days లో ఒక లైక్ సింగిల్ డేలో 4%, సింగిల్ డేలో 6% ఇచ్చిన సందర్భాలు అతి తక్కువ అండి. సో ఎక్కడ ఈ 90 days లో ఒక డే మీ ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుందో, ఎప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ లో ఈ 21 days లో ఒక డే మీకు వస్తుందో నో వన్ నోస్, నో వన్ కెన్ ప్రిడిక్ట్. ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఎవరైతే సో కాల్డ్ నేను మార్కెట్ గురువుని, నేను నాకు మార్కెట్ ఏమవుతుందో రేపు నాకు తెలుసు, ఎల్లుండి ఏమవుతుందో నాకు తెలుసు, వార్ ఎప్పటి వరకు వెళ్తుందో నాకు తెలుసు అని అనుకుంటున్నారో, జస్ట్ అండర్స్టాండ్ దిస్ డేటా. ఈ 25 సంవత్సరాల్లో మీ ఓవర్ స్మార్ట్నెస్ తో మీరు కనుక 53 days కనుక మార్కెట్ నుంచి అవుట్ అయి ఉన్నట్టయితే, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ 53 రోజులు కనుక మీరు బయట ఉంటే మీ 25 years మార్కెట్ రిటర్న్ 0 అండి. సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే టైం ఇన్ ది మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ది మార్కెట్. మంచిదా, మార్కెట్ ఇవాళ తగ్గింది కాబట్టి ఇంకా తగ్గుతుందామా, ఆగుదామా, ఇవేం చేయొద్దండి. జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ ఆర్ ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్. ఈ డెసిషన్స్ ఏమైనా సరే మీరు తీసుకోవద్దండి దయచేసి. ఆల్వేస్ కన్సల్ట్ ఏ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ హూ ఈస్ ఫార్ బెటర్ దెన్ ఆర్స్. అంటే లైక్ ఎవరైనా సరే మన ప్రొఫెషన్ వీఆర్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పర్ట్స్ అండి, దాంట్లో ఇంకా మాట్లాడాల్సింది ఏం లేదు. అలాగనే ఈ ఇన్వెస్ట్మెంట్ కి కూడా వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్. సో మీకు అనుకున్నంత సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఉండవండి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అన్ అడ్వైజర్. సో దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు నేను రైట్ కంపెనీ ఏదో నాకు ఎలా తెలుస్తుందండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నా డబ్బులు పెరుగుతాయని ఎలా తెలుస్తుందండి, తెలియదు కదా. అందు గురించే దెర్ ఇస్ అ ప్రొఫెషనల్ వే టు ఎంటర్ ఇన్ టు ఈక్విటీ. దానికే ఒక మార్గం మ్యూచువల్ ఫండ్ అండి. ఈ మ్యూచువల్ ఫండ్ అనగానే జనరల్గా అందరికి వచ్చే ఒక కన్సెప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఈక్విటీ లాంటిదే, మ్యూచువల్ ఫండ్స్ లో షేర్లో ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు అని అనుకుంటాం కదా. నో, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్. మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ సొల్యూషన్. మీ నీడ్ ఏదైనా కానీ ఆ నీడ్కు సూట్ అయ్యే సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది. మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్ వీ హ్యావ్ ఎ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వెస్ట్ ఇన్ టు గోల్డ్. మీరు మనీ మార్కెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నేను వారం రోజులకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఎస్ స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా వీ హ్యావ్ ప్రొడక్ట్స్. నేను నాకు పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా బెటర్ వస్తే చాలు, నాకు ఎటువంటి స్టాక్ మార్కెట్ రిస్క్ వద్దు అనుకుంటున్నా అంటే ఎస్ వీ హ్యావ్ ఎ ప్రొడక్ట్ కాల్డ్ బాండ్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్. సో లేదు నాకు ఒక ప్రొఫెషనల్ నా డబ్బులు మేనేజ్ చేయాలి, నాకు ఈ కంపెనీలు ఈ మార్కెట్లు ఎప్పుడు చూడాలి, ఎట్లా పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి నాకు ఐడియా ఉండదు అనుకుంటే ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇంటూ ఈక్విటీ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. దిస్ ద బెస్ట్ వే అండి. సో ఇన్ సింపుల్ టు సే డైరెక్ట్ స్టాక్ కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ లో యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ కంపెనీ అండ్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇట్స్ అన్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎఫైర్ అండి. అంటే ఎక్స్పెన్సివ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటే నేను ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే కదా దానికి ఎక్స్పెన్సివ్ ఏముంది అని అనుకుంటారండి. ఆల్వేస్ రిమెంబర్ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్
మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినా, ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టినా, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మీరు చేసే టైం ఏదైతే ఉందో చూడండి. రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు మీరు ₹1000 ఇన్వెస్ట్ చేసినా, 10,000 ఇన్వెస్ట్ చేసినా, ఆ కంపెనీ ఏమవుతుంది? ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? ఎందుకు పెరిగింది? ఎందుకు తగ్గింది? ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి కదా! నా షేర్ ఏమైంది? ఇప్పుడు నేను దాంట్లో కొనాలా? కొనకూడదా? యావరేజ్ చేయాలా? చేయకూడదా? కంటిన్యూ చేయాలా? ఎగ్జిట్ అవ్వాలా? వీటి కోసం మీరు పెట్టే టైం ఉంటది చూడండి. దట్ ఈస్ మోర్ ఎక్స్‌పెన్సివ్. నాట్ మనీ అలోన్. ఇప్పుడు చాలా మంది మా కస్టమర్స్ చెప్తా ఉంటారనమాట. సార్ నేను ఒక 5 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి. నా యొక్క ₹1,00,000 పోర్ట్‌ఫోలియో ఉంది అని చెప్తా ఉంటారు. సార్ మేము అడిగే క్వెషన్ జనరల్ ఎలా ఉంటదంటే, సార్ మీరు స్టాక్ మార్కెట్‌లో చేస్తున్నా అన్నారు బానే ఉంది. బట్ ఎంత రిటర్న్ మీరు ఎర్న్ చేశారు అంటే దే సే సమ్ ఎక్స్ రిటర్న్ వచ్చింది, వై రిటర్న్ వచ్చిందని చెప్తారు. బట్ వాళ్ళు గమనించని పాయింట్ ఏంటంటే, ఆ 5 ఏళ్లలో వాళ్ళు పెట్టిన టైం అండి. ఆ రీసెర్చ్ కోసం వాళ్ళు పెట్టిన టైము, దాన్ని ట్రాక్ చేయడం కోసం పెట్టిన టైం అనేది ఇట్ ఈస్ హ్యూజ్. సో వెన్ యూ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్, మీ టైం కూడా మ్యాటర్స్ అండి. ఎంత టైంకి మీరు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేశారో, లేకపోతే ఆ డబ్బులకి మీరు ఎంత టైం మీరు స్పెండ్ చేశారో, అదే టైం మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీకి స్పెండ్ చేయడం వల్ల అది ఎంత ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇన్వెస్టింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్. వి ఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ అండి. లాస్ట్ 2 మినిట్స్. సో ఆల్వేస్ నెవర్ ఎవర్ ఫాలో అదర్స్ వైల్ ఇన్వెస్టింగ్ అండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, సో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను. మా ఫ్రెండ్ ఎవరో క్రిప్టో కరెన్సీలో పెట్టాడు, సో ఏం చేయకుండా నాకు ఇన్ని లక్షలు అయిపోయినాయి, సో నేను కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. నో, వెన్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్, ఆల్వేస్ రిమెంబర్, మీకు ఆ ప్రొడక్ట్ అర్థం కాకపోతే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మార్కెట్ కరెక్షన్స్ ఇంపాక్ట్ చేయకూడదు. అంటే మార్కెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను అగ్రెసివ్‌గా ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. లేకపోతే మార్కెట్ పడింది కాబట్టి లేదు నేను మొత్తం తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఇలా ఉండకూడదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, DIY ఇన్వెస్టింగ్ ఇస్ సో డేంజరస్ అండి. DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టింగ్ అన్నమాట. సో వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్? ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ నీడ్స్ ఫస్ట్, దెన్ బేస్డ్ ఆన్ దట్ యూ హావ్ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. దీంట్లో గుడ్ పార్ట్ ఏంటి అంటేనండి, వెన్ యూ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఎ గోల్ ఇన్ మైండ్, మీ గోల్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది, నాట్ మార్కెట్స్ ఆర్ ది ప్రొడక్ట్స్. సో దట్ గివ్స్ యూ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఆల్వేస్ గివ్ టైమ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్, డోంట్ టైమ్ ది ఇన్వెస్ట్మెంట్స్. సో pearls of investment, never ever try to imitate your friends, neighbors or colleagues investment decisions. So invest only if you understand it. And there is no perfect timing in investing or nor ఇది పర్ఫెక్ట్ ప్రొడక్ట్ కూడా ఏమి ఉండదు. మీ అవసరానికి తగ్గట్టు ప్రొడక్ట్ చూస్ చేసుకోవాలి, కానీ ప్రొడక్ట్ని బేస్ చేసుకొని మీ అవసరాన్ని ఫిక్స్ చేసుకోకూడదు. అండ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ గేమ్ ప్లాన్ ఇన్ మైండ్. సో డిసిప్లైన్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది డెఫినెట్లీ మీకు రిజల్ట్ ఇస్తుంది. సో follow asset allocation and hire your advisor. Way forward, identify your needs, and based on your needs, you have to take investment decisions so that you'll not lose your investments. So with this, I come to an end. So people who have just